ఓం శ్రీ గురుభ్యో నమ. 2025 ఇంగ్లీష్ ఈ సంవత్సరంలో మనకి ఏ విధంగా ఉండబోతుంది? 2025లో మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాము. సహజంగా మనకి రాహుకేతులు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 18 నెలల పాటు ఉంటుంది. గురువు సంవత్సర కాలం పడుతుంది. శని 2.5 సంవత్సరాల పాటు పడుతుంది. అలానే రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారటం, చంద్రుడు 2.5 రోజుల పాటు పడుతూ ఉంటుంది. మరి ఈ 2025లో అతి పెద్ద గ్రహాలను మనం అంచనా వేసుకునేటట్లయితే, అంటే మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మార్పులు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని కాంబినేషన్స్, కొన్ని కంజంక్షన్స్ జరుగుతూ ఉంటాయి సహజంగా. అవన్నీ కూడా నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటాయి. సహజంగా అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. కానీ అతిపెద్ద గ్రహాలైన రాహుకేతులు మనకు అనుకున్నట్టుగా 18 నెలల పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు, గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. మార్చి 29వ తారీఖు 2025 రాత్రి 9:44 పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో మీనరాశిలోకి శని యొక్క సంచారం జరుగుతుంది. అలానే మే 14వ తారీఖున 2025 ఉదయం 11:34 మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలోకి గురువు సంచారం చేస్తాడు. అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 20వ తారీఖు 2025 ఉదయం 6:45 పూర్వభాద్ర నక్షత్రం 3వ పాద కుంభరాశిలోకి ప్రవేశంతో రాహు కుంభరాశిలోకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అలానే మే 20వ తారీఖున ఉదయం 6:45 కేతు ఉత్తరా నక్షత్రం 1వ పాద సింహరాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అంటే కన్య నుంచి సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశము, మీనం నుంచి కుంభరాశిలోకి రాహు యొక్క ప్రవేశము, వృషభం నుంచి మిథునంలోకి గురువు యొక్క ప్రవేశము, దానితో పాటు శని భగవానుడు కుంభం నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తారు. అంటే అతిపెద్ద గ్రహాలు ఈ 4 గ్రహాలను బట్టి మనకి 2025లో ఏ విధంగా మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఈ 2025లో మకర రాశి వాళ్ళకి 45% బాగుంటుంది. శని యొక్క ప్రభావం అనేది తగ్గింది. మకరం, కుంభం, మీనం అంటే శని మీనరాశిలోకి సంచారం చేస్తాడు మార్చి 29వ తారీఖున. అంటే మకరం, కుంభం, మీనం అంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బు పరంగా, ఆదాయపరంగా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గౌరవ సన్మానాలు, గౌరవమైన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. తొందరపడి ఎవరితో కూడా మాట్లాడకూడదు. తొందరపడి మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తాయి. ప్రతిదాన్ని కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే డబ్బులు ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, కానీ డబ్బులు ఏదో రకం ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉన్నాయి వీళ్ళకి. అంటే ఆదాయం అనేది కొంతవరకు పెరుగుతూ ఉండగా ఖర్చులు కూడా దానెంబటి పెరుగుతూ ఉంటున్నాయి. ఇక్కడ ఈ రాశి వాళ్ళ కారణం ఏంటంటే గ్రహస్థితి 4 గ్రహాలు కూడా మధ్య రకంగా ఉన్నాయి. అంటే మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 6వ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే కొంత డబ్బులు ఖర్చు అవుతాయి అని అర్థం. 8వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా హాస్పిటలైజేషన్కి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత కుదుటపడాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యాన్ని కొంత జాగ్రత్తగా చూసుకుని ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే పిల్లల యొక్క చదువు పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆలోచనలు బాగా ఉంటాయి. అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలో కూడా రాజీ ధోరణి లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఏంటి? అన్ని గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం క్యాల్కులేట్ చేస్తేనే వీళ్ళకి 45% బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలని చెప్పుకోవచ్చు. అంటే మకరం, కుంభం, మీనం 3వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల లాభం కలుగుతుంది. కానీ ద్వితీయంలో రాహు వల్ల కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా చిన్న చిన్న విషయాలని కూడా పరిగణలోకి తీసుకోకూడదు. చికాకులు తగ్గించుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతిదానికి కూడా మనం విదేశాలకు వెళ్ళే అవకాశాలు వీళ్ళకి మెండుగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా సజావుగా ముందుకు వెళ్ళాలి. వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటుందో వివాహాలు దగ్గరికి వచ్చినట్టు వచ్చి 2-3 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానిలో కూడా కొంత విజయం సాధించి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేయటం ఒకటి, అలానే ప్రేమించిన యువతీ యువకులు కూడా వివాహాలు చేసుకోవటం ఒకటి, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకి కొంత లాభించే అవకాశాలు,
పై అధికారుల యొక్క ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే బట్టలు కొనుగోలు చేయటం ఒకటి, విలువైన ఆభరణాలు, గృహ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. తల్లి తరఫున వైపు ఉండే బంధువులకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు వీళ్ళు. దానితో పాటు ఇల్లు నిర్మాణం చేయాలి, కొత్త ఇల్లు నిర్మాణం చేయాలి, పిల్లలకు కూడా కొంత డబ్బులు దాచిపెట్టాలని, కొంత పొదుపు చేయాలనే ఆలోచనలు బాగా మేరగటం ఒకటి. స్త్రీలకు కూడా ఉన్నతమైన అభిప్రాయాలతో పాటు భర్తకి తోడుగా ఉండాలి, పిల్లలకు తోడుగా ఉండాలి, ఒక ఆలోచనా సరళిలో కొన్ని మార్చుకుంటారు. మార్చుకొని కొత్త విషయాల మీద సరైన మార్గాలు, సరైన నిర్ణయాల మీద అన్వేషిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ అన్వేషణ అనేది మంచిదే. రెండు రకాలుగా అంటే ద్వంద్వ స్వభావం బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయాలని, వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేయాలని, లేదా 2 పార్ట్ టైం జాబులు చేయాలని, 2 వ్యాపారాలు చేయాలనే ఆలోచనతో వీళ్ళు ముందుకెళ్ళటం వల్ల కూడా వీళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పిన నియమాలన్నీ కూడా మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాసుల వాళ్ళందరూ కూడా చక్కగా కొన్ని అనుసరించాల్సిన నియమాలన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా 2025లో ఈ రాసుల వాళ్ళందరూ కూడా అనుసరించాల్సిన విధానం ఏమిటి, విధి విధానాలని అనుసరిస్తే మన జీవితం అనేది ఎలాంటి మలుపు తిరగబోతుంది అంటే, వృత్తి ఉద్యోగ వ్యాపారం కానీ, వివాహం కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి నేను కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చెబుతాను. ఆ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025లో గణపతి యొక్క ప్రార్థన చేయండి. గణపతి యొక్క ప్రార్థనగా చేయాలి అని అంటే మనకి 2025 సంవత్సరంలో సహజంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పాటించండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో చేసుకోవటం కానీ, లేకపోతే నెలకి ఒక నెలలో చేస్తే నెక్స్ట్ మంత్ ఆపేసుకొని ఆపై మంత్లో కానీ సంకష్టహర చతుర్థి గణపతి యొక్క ప్రార్థన, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం చేయండి. అంటే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యేశ్వరుదా అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. వీలైతే తత్పురుషాయ వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆలయాలను దర్శనం చేయండి. అది ఎప్పుడు సంకష్టాల చతుర్థి రోజున కానీ, బుధవారం కానీ, హస్త నక్షత్రం కానీ. అంటే మన జీవితంలో ఉండే విజ్ఞానాన్ని కూడా తొలగిపోతుంటాయి. ధనం కలిసి రావాలంటే, ధనపరంగా ఇబ్బందులు మీకు కలుగుతున్నాయి అంటే, ఓం యక్షాయ కుబేరాయ శరణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా గురువారం రోజున ప్రాతకాలం చదవండి. వీలైతే ఇది నేను చదవలేని గురువు గారు అని చెప్పిన వ్యక్తులకి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతిమని ప్రదోషకాల సమయంలో 2025లో ప్రతి గురువారం రోజున సాయంత్రం పూట చదవండి. వీలున్న గురువారాలు ఎక్కువ శాతం చదవటం అనేది నేర్చుకోండి. దానివల్ల ఏదంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రుణ బాధలు ఉన్న వాళ్ళు 2025లో ఖచ్చితంగా ఒక 1/2 కేజీ బెల్లం బుధవారం రోజున కానీ, సోమవారం కానీ దానం చేయండి. దానితో పాటు ముఖ్యంగా వీలైతే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయటం, ఆదివారం రోజున మినుములు, అలానే శనివారం రోజున ఉలవలు, గురువారం రోజున శనగలు దానం చేయటం అనేది మర్చిపోవద్దండి. చేసిన తర్వాత ఏదైనా సరే మంగళవారం వస్తుంటుంది మనకి. అంటే మంగళవారం రోజున కానీ, వీలైతే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం రోజుల్లో కానీ కందులు దానం చేయండి. కందులు దానం చేయటంతో పాటు చక్కగా కందుల్ని ముందు రోజున నానబెట్టి ఆవుకు పెట్టడం అనేది కూడా నేర్చుకోండి. అలానే వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయండి. తత్పురుషాయ విద్యే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవండి. కోర్టు సమస్యలు కూడా మీకు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతారాముల యొక్క కళ్యాణంలో కానీ, శివపార్వతుల యొక్క కళ్యాణంలో కానీ పాల్గొనండి. అలానే శ్రీ వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణంలో పాల్గొంటే కూడా మీకు కళ్యాణం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీనితో పాటు విద్యార్థులు ఖచ్చితంగా విద్యలో వెనకబడి ఉన్నట్లయితే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. అలానే సరస్వతీ దేవ ఆలయాన్ని సందర్శన చేయడం అనేది మర్చిపోతండి. అంటే ఇవన్నీ కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే వ్యక్తులు కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహ్నవీదూయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయండి. చేస్తే కూడా ఆయు ప్రమాణం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే ప్రతి విషయంలో కూడా ముందంజలో ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలనేవి పాటించండి. ఆ నియమాల్లో ముఖ్యంగా నేను కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నాను. అవన్నీ కూడా మీరు పాటించి ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
ఇలాంటివన్నీ కూడా మీకు అన్నీ కూడా దోషాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఏదైతే మీకు బాధలన్నీ ఉంటాయో, ఆ బాధలన్నీ కూడా తొలగటానికి ప్రత్యేకంగా నేను ఒక పుస్తకాన్ని రాశాను. అది రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళు 'బృహత్ పరిహార సింధు' అని మంత్ర, యంత్ర, తంత్ర రెమెడీస్ అనే పుస్తకం ఉంది. ఆ రెమెడీస్ అనే పుస్తకంలో చక్కగా మీరు అన్ని మీకేదైతే ఈతి బాధలనేవి ఉంటాయో రకరకాల ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా గానీ, వివాహపరంగా గానీ ఇబ్బందులు కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యం పెంపొందించుకోవాలి, ధనం కలిసి రావాలి, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కావాలి, చదువులుండాలి, రకరకాల సమస్యలు మనుషులు బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలన్నిటికి కూడా మనకి మంచి ఆధారంతో ఉన్న పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏమిటంటే అది రామాయణంలో గానీ, భాగవతంలో గానీ, భారతంలో ఉండే కొన్ని శ్లోకాలు కానీ, అలానే పురాణాల్లో గానీ, ఇతిహాసాల్లో గానీ మంచి మంచి శ్లోకాలు, మంత్రాలన్నీ కూడా మనకు వేదం చెప్తుంది. ఆ వేదంలో ఉండే శ్లోకాలు, మంత్రాలకు సంబంధించినవన్నీ కూడా రెమెడీస్ అనేవి కొన్ని పుస్తకంలో ఉంది కాబట్టి, నేను రాసిన పుస్తకంలో పొందుపరిచానది. ఆ పుస్తకం పేరు 'బృహత్ పరిహార సింధు' అంటారు. ఇది రాజమహేంద్రవరం మోహన్ పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఈ పుస్తకంలో మీకు ఏదైతే దోషాలనేవి జాతకపరంగా ఉంటాయో, ఆ దోషాలన్నీ కూడా తొలగటానికి ఆ పుస్తకం అనేది చాలా ఉపయోగపడుతుంటుంది. ఆ పుస్తకాన్ని మనం స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అందరూ కూడా ఆ పుస్తకాన్ని తీసుకుని, ఆ పుస్తకంలో గ్రంథంలో ఉంటే ఏదైతే మీకు బాగలేదో ఆ శ్లోకాలు, మంత్రాలు చదవటం వల్ల కూడా మీకు చక్కని పరిష్కార మార్గం దొరుకుతుందని మరి నేను ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.